చెప్పుకున్నాడు, దేశద్రోహం అని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ మరియమ్మ గారి మనసు మాత్రము ఏంటి, నా కుమారుడు చనిపోబోతున్నాడు అనే బాధ అసలు తట్టుకోగలరా అండి తల్లులు? చిన్నప్పుడు చిన్నపిల్లలు సైకిల్ తొక్కుతూ కింద పడి రక్తం కారుతుంటే తల్లి మనసు ఎలా కొట్టుకుంటుంది, విలవిల్లాడిపోతుంది కదా. యాక్సిడెంట్ అయిందనుకోండి బిడ్డకు, ఎంత అసలు మా ప్రాణాలు ఇచ్చైనా బిడ్డను కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది తన కళ్ళ ముందే యేసయ్యను మరి అంత ఘోరంగా పైనుంచి కింది వరకు రక్తసిక్తం అయిపోయిన బాడీ, పైన ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులు మొలలు, మరి మేకులు కొట్టబడ్డాయి. ఇటువంటి విషయాన్ని చూస్తున్నటువంటి మరియమ్మ గారు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉండవచ్చు. నాన్న, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు చాలా అవమానాలు భరించాను నేను, మరి సమాజం అంతా నన్ను వెలివేసింది, చివరికి మీ నాన్న కూడా నన్ను విడిచిపెట్టాలనుకున్నాడు, ఇందుకేనా నేను కన్నది, ఇలా చూడడానికేనా నేను కన్నది, నేను ఇంత అవమానం భరించింది అంటూ ఎంత ఏడ్చుకుంటూ ఉంటుందో కదండి. ఆమె మనసంతా నా కొడుకు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అక్కడ. సో అటువంటి పరిస్థితుల మధ్య తల్లడిల్లిపోతున్న తల్లి హృదయాన్ని ఎవరు ఆదరించగలరండి? ఆ లోటును ఎవరు తీర్చగలరు? కొంతమంది తల్లులు మరి యవన బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు చూడాలి, ఎంత చెప్పినా వినరండి. ఏడవద్దని ఎంత చెప్పినా ఏడుస్తూనే ఉంటారు, సంవత్సరాల తరబడి ఏడుస్తూనే ఉంటారు, ఎందుకంటే ఆ లోటు తీర్చలేనిది. సో కానీ అక్కడ యేసయ్య అర్థం చేసుకున్నాడు తల్లి మనసు. నేను మరణిస్తే మరి నా తల్లిని ఆదరించి పోషించడానికి రీప్లేస్ చేయగలిగిన వ్యక్తి కావాలి అక్కడ. ఇప్పుడు తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళ మీద వదిలిపెట్టగలడా యేసయ్య? మళ్ళీ మరియమ్మ గారిని అసలు ఇంటికి రానిస్తారో లేదో తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళావు, మన పరిస్థితి బాగుండదు, మనల్ని కూడా పట్టుకొని కొడతారేమో, జైల్లో వేస్తారేమో, చంపేస్తారేమో, నువ్వు మా ఇంటికి రావద్దని వెలివేస్తారేమో, అక్కడ పరిస్థితి అంతా కూడా బాగలేదు. సో కాబట్టి ఇప్పుడు తన బాధ్యతను ఒకరికి అప్పగించాలి, తల్లికి ఆ లోటును తీర్చాలి, తన బాధ్యతను గుర్తు చేసుకొని మరి తల్లికి మరి ఆ యొక్క లోటును తీర్చడానికి ఎవరున్నారని అక్కడ గమనిస్తే ఎవరున్నారండి అక్కడ? యోహాన్ గారిని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడని మనం గమనించినట్లయితే, గెత్సేమనే తోటలో శిష్యులందరూ పారిపోయారు కదా.